హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్. ఇది సండే రోజు తీసిన వీడియో. నేను ఈరోజు బగారా రైస్ చేసుకుంటున్నాను, అలాగే చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను. బాస్మతి రైస్ని కడిగి నానబెట్టుకున్నాను. బిర్యానీకి సంబంధించినవన్నీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను. అలాగే ఆనియన్స్ని సన్నగా కట్ చేసి, పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అన్నీ రెడీగా పెట్టుకున్నాను. అలాగే చికెన్ కర్రీకి నేను చికెన్ని శుభ్రంగా కడిగేసి అల్లం వెల్లుల్లిని కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలిపేసి 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో పెడితే చికెన్ వండేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కర్రీకి అన్నీ రెడీగా పెట్టుకుంటే వంట తేలిగ్గా అయిపోతుంది కదా. ఇది కొత్తది కడాయి. నేను ట్రెండ్స్లోని మొన్న బట్టలు కొనుక్కున్నాం, అప్పుడు ఇది మాకు గిఫ్ట్ కింద వచ్చింది. ఈ కడాయి అంత క్వాలిటీగా ఏం లేదు, తేలిగ్గానే ఉంది, పెద్ద బరువు లేదు. మరి ఎలా ఉంటుందో ఈరోజు బిర్యానీ చేద్దామని తీసేయనమాట. ఇది కాస్ట్ ఐరన్. ఈ కడాయిలో చికెన్ కర్రీ చేద్దామని ఈ 2 తీసి పెట్టుకున్నాను. నేను ముందుగా చికెన్ కర్రీ చేస్తున్నాను. నేను ఈరోజు అందరికీ తెలిసిందే. దీంట్లో ఈ కడాయిలో చేస్తే ఎలా ఉంటుందో చూద్దామని ప్రిపేర్ చేసుకున్నాను. నేను ఆయిల్ వేసి ఆనియన్స్ని బాగా ఎర్రగా వేయించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే తొందరగా ఉల్లిపాయలు మగ్గుతాయి, అందుకని నేను సాల్ట్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ ఎర్రగా వేయించుకున్న తర్వాత ధనియాలు, జీలకర్ర కూడా వేస్తున్నాను నేను. ఇది కూడా ఆయిల్లో 1-2 నిమిషాలు వేయించుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ వేస్తాను నేను ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా వేసి నానబెట్టుకున్నాను కదా. ఇంకా మళ్ళీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయక్కర్లేదు. సాల్ట్ కూడా వేసాను. తర్వాత చూసుకుని కర్రీకి సరిపడగా వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించాలి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి నేను ఇందులో పసుపు వేసుకుంటున్నాను. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నా. అలాగే 2 టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను నేను. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది ఐరన్ కడాయి వల్ల ఏంటో కానీ కలర్ మాత్రం రెడ్ కలర్ లాగా కనిపించలేదు, కాస్త బ్లాక్ కలర్ లాగా కనిపించింది చికెన్ కర్రీ. వాటర్ పోసుకుని మళ్ళీ ఒకసారి ఒక 10 to 15 మినిట్స్ చికెన్ని ఉడికించుకోవాలి. సగం ఉడికిన తర్వాత నేను గరం మసాలా పొడి వేసుకుంటున్నాను. నేను 1 స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూను చికెన్ మసాలా పొడి వేశాను నేను. వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇందులో టేస్ట్ అయితే బాగుంది, కానీ కలర్ మాత్రం నాకు రెడ్ కలర్ లాగా కనిపించలేదు, కాస్త బ్లాక్ కలర్ లాగా అనిపించింది. ఐరన్ కడాయి వల్ల మరి ఏమిటో అండి. చివరిగా నేను కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. బిర్యానీలోకి కొద్దిగా జ్యూసీ లాగా ఉంటేనే బాగుంటుంది. నేను ఇలా దించేసుకుంటాను. నేను వెంటనే వేరే గిన్నెలోకి మార్చేసుకున్నాను. ఈ కడాయిలో అయితే ఉంచలేదు, ఇంకా బ్లాక్ కలర్ లాగా మారుతుందని.
నేను ఇప్పుడు బగారా రైస్ చేస్తున్నాను. నేను కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. నేను ఇది పైన నాన్ స్టిక్ కోటింగ్ లాగా ఉంది, కానీ బిర్యానీ అయితే బాగా వచ్చింది. నేను అంటే వెయిట్ లేదు, వస్తుందా రాదా అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది. బిర్యానీ ఆకు వేసి బిర్యానీ మసాలాలన్నీ వేసుకున్నాను. ఇవి వేయించుకోవాలి. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుంటున్నాను. నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. నేను కొత్తిమీర వేసుకున్నా, పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనా లేదని కొత్తిమీర ఒకటే వేసాను నేను. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేస్తున్నాను. వేసుకుని ఒక 2 నిమిషాలు బియ్యాన్ని వేయించుకోవాలి. 1కి 1.5 కొలత నీళ్ళు. నేను 2 కప్పుల రైస్ తీసుకున్నాను, అందుకని 3 కప్పులు వాటర్ పోసుకున్నాను. నేను అన్నానికి సరిపడగా సాల్ట్ వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ తక్కువనే వేసుకోవాలి. మనం కర్రీ నంచుకుంటాం కదా, కర్రీలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా తక్కువ వేసుకున్నాను సాల్ట్. వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి బిర్యానీ ఉడికించుకోవాలి. బగారా రైస్ చాలా సింపుల్గా, చాలా తేలిగ్గా అయిపోతుంది. రుచిగా కూడా ఉంటుంది బగారా రైస్. మూత పెట్టుకుని ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన 10 మినిట్స్ వరకు తీయకూడదు మూత. ఇదిగో చూడండి, చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే. ఎక్కడ అడ్డుకోలేదు నాకైతే. రెడీ అయిపోయింది బగారా రైస్. సండే స్పెషల్ ఇదే మాది, బగారా రైస్, చికెన్ కర్రీ. లంచ్ అయిపోయిన తర్వాత 4కి అలాగా మేము బయటికి షాపింగ్ వెళ్ళాము. నాచారంలో కొత్తగా షోరూమ్ ఓపెన్ చేశారు, వాల్యూ జోను. చాలా పెద్ద షోరూము, మాల్ అనమాట. షోరూమ్ కాదు, మాల్. చాలా పెద్దది అసలు. అక్కడికి వెళ్ళొచ్చాము. చాలా టైం పట్టేసింది అక్కడైతే. ఆ వీడియో కూడా తీసి పెట్టాను. బగారా రైస్, చికెన్ కర్రీ అయితే సూపర్ ఉంది. ఇదే ఉంది, నాచారంలో ఉంది వాల్యూ జోను. చాలా పెద్దది. ఇది తిరగడానికే మనకి 3 గంటలు అలా పట్టింది. అయితే గ్రౌండ్ ఫ్లోర్ అంతా కిచెన్ ఐటమ్స్, మొత్తం కిచెన్ ఐటమ్స్. మళ్ళీ ఇవన్నీ చాలా బాగున్నాయి. గాజు సామాను అయితే, స్టీల్ సామాను అయితే, ఇవన్నీ చాలా బాగున్నాయి. చాలా వెరైటీగా కూడా ఉన్నాయి. ఇవన్నీ గాజు గ్లాసులు, గ్రాసరీస్ కూడా ఉన్నాయి. ఈ టైప్ గ్లాసులు మా చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేవి. నేను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను నేను ఇది. నాకు గాజు సామాను అంటే ఇష్టం, అందుకని అవన్నీ చూసుకుంటూ వస్తున్నాను నేనైతే. నేను ఎక్కువ వీడియో ఏం తీయలేదండి, ఎందుకంటే నాకు టైము సరిపోవట్లేదు, లేట్ అయిపోతుందని ఎక్కువ చూపించలేదు. ఇవన్నీ 200 అంట. ఒక గాజు సీసాలో వేసి ఫిష్లు అమ్ముతున్నారు. మా వాడు కొనమన్నాడు, కానీ అవి ఇంటికి తీసుకొచ్చాక ఉంటాయో ఉండవో అని తీసుకురాలేదు. 200, 199. కానీ భలే ఉన్నాయి రంగులు, కలర్స్ ఉన్నాయి అవి.
డీమార్ట్లో ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి. ఈ ఫ్లవర్ వాజులు అవి అయితే చాలా బాగున్నాయి, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉన్నాయి. ఒక్కొక్కటి 499 అన్నది. చిన్న స్టెమ్ 499 పెట్టినాడు. డోర్ మ్యాట్స్ అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. మన ఇంటికి కావాల్సినవన్నీ ఒకే మాల్లో దొరుకుతాయి. ఇంకా మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్నీ ఒకే మాల్లో దొరుకుతాయి. కాకపోతే మనం తిరగాలి, చాలా టైం పడుతుంది. ఇవన్నీ అయిన తర్వాత నేను డ్రెస్సులు కూడా తీసుకున్నాను. అక్కడైతే నేను వీడియో తీయలేదు, చాలా టైం పట్టేస్తుంది వీడియో తీసుకుంటే. అప్పటికే 2-3 గంటలు అయిపోయింది. ఇంకా గొడవ చేస్తున్నాను, నేను ఎక్కువ ఏం తీయలేదు వీడియో. డ్రెస్సులు అయితే తీసుకున్నాను నేను, అవి చూపిస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత తీసాను వీడియో. ఈ ఫ్లవర్ వాజులు అయితే చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చినాయి. ఇగో నేను తీసుకున్న డ్రెస్సులు అండి, డైలీ వేర్కి తీసుకున్నాను. నాకు ఫ్రాక్ మోడల్స్ అంటే ఇష్టము. డైలీ వేర్కి రీజనబుల్ ప్రైజే పడినాయి అన్నీ. క్వాలిటీ కూడా బాగానే ఉంది. అలాగే ఒక కుర్తీ కూడా తీసుకున్నాను నేను. ఇదిగోండి, నేను జీన్స్ టైపు జాకెట్ ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు వింటర్ సీజన్ కదా, బయటికి వెళ్ళేటప్పుడు డ్రెస్సుల మీద స్వెటర్ వేసుకుంటే బాగోట్లేదు, అందుకని ఇలాగా జీన్స్. ఇది నేను ట్రెండ్స్లో తీసుకున్నాను, షాపింగ్ మాల్లో లేవు. ఒక స్వెటర్ని దీన్ని ట్రెండ్స్లోకి వెళ్ళి తీసుకున్నాము. దీని పక్కనే ట్రెండ్స్ ఉంటుంది.